ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ 6వ తారీఖు నుంచి కుజుడు కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కారణంగా పిశాచ యోగం వస్తుందని, ఒక 50 రోజులు ఈ తీవ్రత ఉంటుందని అంటున్నారు. వాస్తవాలు ఏంటి? ఆ తీవ్రత ఎలా ఉండబోతుంది గురుగారు రానున్న 50 రోజుల్లో మనకి? అయితే జూన్ 1 నుంచి ఇది స్టార్ట్ అయింది. కేతు ఆల్రెడీ వచ్చేసాడు కదా. కేతు వచ్చేసి కుజుడు ఎంటర్ అవుతున్నాడు అనగా దీని ప్రభావం పడుతుంది. అంటే జూన్ 1 నుంచే పడుతుంది దీని ప్రభావం. జూన్ 1వ తేదీ నుంచి ఉంటుంది దీని ప్రభావం. కుజుడు వచ్చి కలవడం వల్ల మనం యాక్చువల్గా మనం చెప్పుకున్నాం ఏంటి, ఒక రవి రాసుల్లో కేతువు రావడం వల్ల కొన్ని చీలికలు, కొన్ని పార్టీల్లో చీలికలు ఏర్పడతాయి అనేటువంటిది అదే మనకి బయట నడుస్తుంది. అయితే ఇప్పుడు కుజుడు వస్తున్నందుకు, కేతు ఆల్రెడీ జూన్ 1వ తేదీ నుంచి ఉన్నందుకు, జూన్ నుంచి జరిగేది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాలకైతే కొంత గొడవలు జరుగుతున్నాయో, ఉదాహరణకి రష్యా, ఉక్రెయిన్, పాకిస్తాన్, లేకపోతే ఇంకొక పాకిస్తాన్, ఇంకోటి ఏవో జరుగుతున్నాయి. ఒక 3-4 దేశాలు పరంపర కొట్టి ఉష్ణానికి కారకుడు అండి కుజుడు. హెవీ దానికి కారకుడు. మీరు గమనిస్తే మనం జలరాశుల్లో ఎండాకాలం కూడా వర్షాలు పడతాయని చెప్పుకున్నాం, గుర్తుందే ఉంటుంది విశ్వవసన విషయంలో. అలాగే మనం మే మాసంలో వర్షాలు చూసాం కదా. హెవీ వీటికి కారకుడు అయినందుకు మీరు హెవీగా జూన్లో వర్షాలు చూడాల్సింది ఎండ చూస్తారు ఎక్కువగా. అలాగే ఒక దేశం మీద భయంకరమైనటువంటి ఒక వేడి ఇచ్చేటువంటిది ఒక ఆయుధం లాంటిది పడుతుంది. దాని ద్వారా చాలా మంది నష్టపోతారు. లావా అనుకోవచ్చు గురుగారు? లావా లాంటి ఒక ఆయుధం. ఓకే. అంటే ఒక వేసేదే. ఓకే. ఒక దేశం ఇంకో దేశం మీద వేసేది. ఎండ తీవ్రత కదా తట్టుకోలేరు ఎవరు కూడా. అంటే ఆ వేడికి తట్టుకోలేరు, ఎండకి తట్టుకోలేరు, వేడికి తట్టుకోలేరు. ఓకే. అంటే ఒక రకమైనటువంటి బాంబు వచ్చి పడనుంది. ఎందుకంటే కుజుడు యుద్ధాలకు కారకుడు అండ్ కేతువుతో కలిసి సింహరాశిలో ఉన్నందుకు వేడికి కారకుడు. ఒక యుద్ధానికి సంబంధించిన దాంట్లో ఒక వేడి పడే ఒక సంబంధించిన దానివల్ల కొన్ని కిలోమీటర్లు ధ్వంసం అయిపోతుంది. దానివల్ల చాలా మందికి ఎఫెక్ట్ వస్తుంది. అదొకటి. అయితే మన ఇండియాలో పడే ఛాన్స్ అయితే లేదు. ఓకే. అది వేరే దేశం వల్ల మన ఇండియా మీద వేసేది అయితే లేదు. వేరే దేశాల మీద వేరే దేశాలు వేసుకుంటాయి పర్టికులర్గా. అది మెయిన్గా చూసుకోవాలి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఇది సింహరాశిలో జరుగుతుంది కాబట్టి నేనేం చెప్తానంటే, పర్టికులర్గా సింహరాశి పీపుల్ కూడా కొంత వేడి ఎక్కువగా చేస్తున్న వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేడి కొంతమందికి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ల్యాండ్స్ ఇట్లాంటివి కొనుగోలు చేసేట్టు సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింహము, వృశ్చికము, మేషం. ఎందుకంటే మేషానికి, వృశ్చికానికి అధిపతి కుజుడు కేతుతో కలుస్తున్నాడు. ఓకే. సో ఈ విషయాల్లో మేషం వాళ్ళు ఏంటంటే సంతానం విషయంలో, వృశ్చికం వారు ఏంటంటే కెరీర్ విషయంలో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, హైపర్ ఎక్కువగా ఉంటుంది ఆ విషయాల్లో. అంటే జన్మజాతకం కంటే కూడా దేశం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. సో ఏంటంటే ఇది న్యూక్లియర్ బాంబ్స్ లాంటిది కాదు, కానీ ఒక ఉష్ణాన్ని ఇచ్చేటువంటి ఒక బాంబు రిలేటెడ్ సంబంధించి మాత్రం బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒక దేశం మీద ఇంకో దేశం వేయడం, తద్వారా కొంతవరకు నష్టం కలగడం, లేదా విపరీతమైనటువంటి ఎండలు. మీరు ఇన్ని రోజులు ఏంటి మే మాసం ఎండాకాలంగానే వర్షాలు పడుతున్నాయి. ఎందుకు? శక్తినిచ్చే కుజుడు జలరాశుల్లో ఉన్నాడు, జలశక్తిని పెంచాడు అక్కడ. అందుకే చూడండి విపరీతంగా ఇవి అందులో జరిగాయి మనకి. ఇప్పుడు ఆ శక్తిని ఇచ్చే కుజుడు అగ్నితత్వ రాశిలో కూర్చుంటే అగ్నిశక్తిని ఇవ్వాలి ఇక్కడ. సో అగ్నిశక్తిని ఇచ్చేటప్పుడు సౌరమండలం నుంచి వచ్చేటువంటి కొన్ని ఇవి, లేకపోతే ఏదో పెద్ద ఇది పడబోతుందని ఇట్లాంటివి ఎక్కువగా వస్తాయి ఈ జూన్ మాసంలో ప్రత్యేకంగా. ఇక ల్యాండ్స్ ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే ఈ 50 రోజులు ఏమన్నా కొనుక్కుంటే బెటర్ గురుగారు, లేదా లైట్ తీసుకుంటే? నన్ను అడిగితే ల్యాండ్స్ ఇక్కడ నుంచి పెరుగుతాయండి, కాకపోతే కొంచెం ఈ కుజుడు కేతు మార్పు తర్వాత పెరుగుతాయి. బట్ ఇక్కడ నుంచి ఇప్పుడు 1.5 నుంచి చాలా తగ్గిపోయింది ల్యాండ్ రేట్. అంటే ఆగిపోయింది, స్ట్రక్ అయిపోయింది. ఎందుకంటే నేను ఒక 3.5 ఏళ్ల క్రితం మన్సాన్పల్లి అనే ఏరియా ఉంటుంది, మన్సాన్పల్లికి వెళ్తే అక్కడ మీకు 30, 40, 50 లక్షలకి ఎకరం వచ్చేదండి. జస్ట్ ఒక 6 months 1 year తర్వాత మళ్ళీ వెళ్ళాను నేను. మా ఫ్రెండ్ వాళ్ళ మామగారికి వరకు కావాలంటే చూసాం ఏ ల్యాండ్ బాగుంది వాస్తవరంగా అనేది. కొంచెం తీసుకుంటాడు, 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకుంటాడు. జస్ట్ ఒక 1 year గ్యాప్ ఇచ్చి వెళ్తే ఎవ్రీ ల్యాండ్, నేను చూసిన ప్రతి ల్యాండ్ 10 times పెరిగిపోయి. అంటే 40 లక్షలకి 50 లక్షలకి ఇస్తా అన్నది 5 కోట్లు 3 కోట్లు అయిపోయి. షాక్డ్ అసలు. ఇది నేనేదో ఒక ఎకరం దొరుకుతుందేమో, ఒక గోశాల పెట్టచ్చని నాకు ఆలోచన ఉండేది. అసలు నాకైతే మర్చిపోయింది. 10 రెట్లు పెరగడం ఏంటో, పోనీ ఒక 50% పెరిగింది. ఒక 10 లక్షలు పెరిగిందంటే 10 రెట్లు పెరిగిపోవడం ఏంటి?
అంత హ్యూజ్గా పెరిగినటువంటిది సంవత్సరంన్నర నుంచి మనం మొత్తం స్ట్రక్ అయిపోయింది చూసారా. ఈ స్ట్రక్ అయిపోవడం ఎందుకయింది అంటే కేతు వచ్చేసి భూతత్వ రాశులు అంటారు. అంటే వృషభము, కన్య, మకరం భూతత్వ రాశులు. ఆ రాశుల మీద ఎప్పుడైనా కేతు సంచరించేటప్పుడు స్ట్రక్ అవుతుందండి కొంత. ఓకే. అందుకని కొంచెం ఆగింది. ఇప్పుడు ఎప్పుడైతే జరిగాడో ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పటి వరకు గోల్డ్ రేట్ హైప్ వెళ్ళి ఆగింది కదా, ఇది కొంచెం ఇక్కడ ఆగుతుంది, స్ట్రక్ అవుతుంది కొంచెం, మరి వెళ్ళకుండా. ల్యాండ్ రేట్స్ మాత్రం పెరుగుతాయి. మనం ఇప్పుడు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే గోల్డ్ మీద కంటే ల్యాండ్ మీద పెట్టుకోవడం చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందరూ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అని బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ చాలా విషయాన్ని కదుపుతుంది. ఎందుకంటే మనీ మీకు మారుతూ ఉంటుంది, చేతులు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ల్యాండ్ కొన్నాడో అందులోకి ఇల్లు కడతాడు, అక్కడ వాళ్ళకి పని ఉంటుంది, ఆ ఇసుక తోలేవాడికి పని ఉంటుంది, ఇటుకలు తోలేవాడికి పని ఉంటుంది, ఫర్నిచర్ చేసేవాడికి వర్క్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసేవాడికి పని ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసేవాడికి పని ఉంటుంది. ఒక ల్యాండ్ ఆగిపోతే అన్నీ ఆగిపోతాయండి. సో ఇక్కడ మనం ఒక ప్లస్ ఉంది, ఇట్లాంటి విపత్తులు కూడా ఉన్నాయి. గురుగారు, మొదట్లో మీరు ఒక రాజకీయ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు, చీలికలు అయితే ఏర్పడి మనం చూస్తున్నాం. అది ఎంతవరకు వెళ్తుందంటారు? ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మళ్ళీ ఖచ్చితంగా నేను చెప్పానండి, అది 2-3 నెలల క్రితమే విశ్వవసనామ సంవత్సరంలో. ఖచ్చితంగా అందులో మళ్ళీ ఇంకొక పుకారు ఉంది. ఏంటంటే అది ఏదో 2 పార్టీలు కలిసిపోతున్నాయి అంటున్నారు. ఏది బీఆర్ఎస్, బీజేపీ. అసలు కలవదండి. ఎందుకు కలవదంటే వాళ్ళ గురించి ఏం తెలియదు. నేను అనేది ఏంటంటే అది పొంతన కలిసి పక్కన పెడితే అక్కడ చీలికలు ఏర్పడే టైం ఇది. అంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అధిపతి, విశ్వవసునామ సంవత్సర అధిపతి రవి. రవి రాసులో కేతు వచ్చాడు, అంటే చీలికలు ఏర్పడడానికి వచ్చాడు. రాజు మంత్రి ఇద్దరు రవే ఈ సంవత్సరం. రాజు ప్లేస్లో కేతు వచ్చినప్పుడు కేతువి చీలికలు. అందుకే ఎవరి జన్మ జాతకంలో అయినా వాళ్ళకి 7th హౌస్లో కానీ ఎక్కడ కేతు ఉంటే అక్కడ డివైడ్ చేస్తాడు, లేదా అబ్స్ట్రాక్ట్లు ఇస్తాడు, బ్రేక్ ఇస్తాడు. ఇప్పుడు ఉదాహరణ 4లో కేతు ఉన్నాడు, ఆధ్యాత్మిక విద్య ఓకే, కానీ ఎడ్యుకేషన్లో ఎక్కడ బ్రేక్ వస్తుంది. 7th కేతు ఉన్నాడు, వాళ్ళు విడిపోకపోయినా కనీసం కొన్ని రోజులైనా దూరంగా ఉంటారు. భార్య ఎక్కడ ఉంటుంది, ఉద్యోగం లేదా భర్త ఇక్కడ ఉంటాడు. లేదా 10th ఎప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో ఎప్పుడు ఏదో బ్రేక్ వస్తుంది. అలా సింహరాశిలోకి కేతు ఎంటర్ అవడం, అందులో పర్టికులర్ మీరు అనుకోవచ్చు ఏమండి మరి ప్రతి 18 సంవత్సరాలకి సింహరాశిలో కేతు వస్తూనే ఉంటాడు కదంటే, ప్రతి 18 సంవత్సరాలకి ఒకసారి రాజు అవ్వడు, రవి. ఆ సంవత్సరం రాజు రవి అవ్వాలి, ఆ సంవత్సరం కేతు అక్కడికి రావాలి. ఖచ్చితంగా అది చీలికలు ఇస్తుంది. అందుకే చీలికలు ఏర్పడ్డాయి. కలవడం మాత్రం ఇక్కడ జరగదు. ఏర్పడ్డాయి, వాళ్ళు పార్టీ కూడా పెడతారు, కొత్త పార్టీలు, అవన్నీ జరుగుతాయి. పిశాచ యోగం గురించి, దీని ప్రభావం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.